ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జనవరి నెల 5వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యబహుళ విధియ తదియ, ఇందువాసరే, సోమవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:55 అయింది. భక్తుని నోట భగవంతుని పాట. సంఖ్య 00290. ఈరోజు శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను రెండింటిని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. 15వ పద్యం, 16వ పద్యం, 8వ రోజు. ఇప్పుడు 15వ పద్యం. హరునకు నవ్విభీషణునకు కద్రిజకుందిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపద కన్యకు నార్తి హరించు చుట్టమై పరగిన ఎట్టి నీ పతిత పావన నామము జిహ్వపై నిరంతరము నటింపజేయుమిక దాశరథి కరుణాపయోనిధి. ఈ 15వ పద్యానికి తాత్పర్యం: ఓ దశరథరామ, త్రిమూర్తులలో ఒకడైన మహేశ్వరునికి, రావణుని సోదరుడైన విభీషణునికి, మహేశ్వరుని అర్ధాంగి పార్వతీదేవికి శ్రేష్టమైన మంత్రమైనది నీ పవిత్రమైన నామం. అట్లే ఏనుగులకు అధీశుడైన గజేంద్రునికి, గౌతమ సతి అయిన అహల్యకు, పాండవ పత్ని అయిన ద్రౌపదీదేవికి ఆత్మబంధువు వలె వ్యధను తొలగించేది మీ పేరు. అది అతి పవిత్రము, పతితులను ఉద్ధరించేది, పవిత్రం చేసేది. అటువంటి నీ నామమును ఎల్లప్పుడూ నా నాలుక మీద ఆడునట్లు చేయుమా. అనగా ఎల్లప్పుడూ నేను నీ పేరు ఉచ్చరించేటట్లు అవకాశాన్ని కలిగింపమని భావం. ఇప్పుడు ఈనాటి 16వ పద్యం. ముప్పున గాలకింకరులు ముంగిట నిల్చిన వేళ రోగముల్ గోపరమైనచో గభము గుత్తుక నిండిన వేళ రోగముల్ గొప్పరమైనచో గభము కుత్తుక నిండిన వేళ బాంధవుల్ గప్పిన వేళ మీ స్మరణ గల్గదో నేటికిప్పుడే. మీ స్మరణ గల్గదో నాటికిప్పుడే తప్పగ చేతు మీ భజన దాశరథి కరుణాపయోనిధి. ఈ
16వ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది. ఓ దశరథ రామ, నాకు వార్ధక్యం ఏర్పడి ముసలితనం వచ్చినప్పుడు, నేనున్న చోటికి మరణ సమయంలో యమదూతలు వచ్చినప్పుడు, రోగములు అతిశయించినప్పుడు, అంతిమ సమయంలో గొంతులో శ్లేష్మము నిండియున్నప్పుడు, చివరి క్షణాలలో బంధువులు చుట్టుముట్టి ఉన్నప్పుడు మిమ్ములను స్మరించడం సంభవిస్తుందో లేదో, అంటే అవయవాలు స్వాధీనంలో లేనప్పుడు భజన చేయడం సాధ్యం కాదని భావం. అందుచేత ఇప్పుడే నిన్ను తప్పక సేవింతును, భజన చేతును. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. సెలవు, నమస్కారం. మరి రేపటి పద్య పఠనంలో 17వ పద్యాన్ని, 18వ పద్యాన్ని 9వ రోజు పఠనంలో పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సెలవు, నమస్కారం.